సందర్భానికి అనుచితంగా సందర్భోచితంగా అందరికీ నమస్కారం. లాస్ట్ ప్రెస్ మీట్ ఆల్మోస్ట్ ఒక 2 months అయింది. 2 నెలల మౌనం, బట్ దానికి ఒక అర్థం ఉంది. చాలా జరిగాయి. నా చేతికి దెబ్బ పడటం నుంచి, బట్ ఐఎమ్ ఫైన్ నౌ. చిన్న ఫ్రాక్చర్. అందరూ కోరుకున్నారు, అందరూ నేను బాగున్నారని కోరుకున్నారు. అందరికీ థ్యాంక్స్. సినిమా బిడ్డలు లాస్ట్ టైం నేను చెప్పినప్పుడు ఒక గ్రూప్ నా కళ ఏంటి, నేను ఏం చేయదలుచుకున్నానని ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత ఒక గ్రూప్ మీ ముందు వచ్చాం. దాన్ని కొందరు ప్యానల్ అనుకున్నారు. అది ప్యానల్ కాదు, గ్రూప్. ప్యానల్ అంటే ఇప్పుడు నేను అనౌన్స్ చేయబోయేది ప్యానల్. ఈ 2 నెలలు ఎలక్షన్ ఎప్పుడు అనౌన్స్ చేస్తారని వెయిట్ చేశాం. ఆఖరికి ఎలక్షన్ అనౌన్స్ అయ్యింది. డేట్ నోటిఫికేషన్ రావాలి. 21 days బిఫోర్ చెప్తారు. నేను మీకు చెప్పినట్టు ఈ 2 నెలలు పేరున మెంబర్స్తో మాట్లాడాం, కలిసి చాలా విషయాల గురించి చర్చించాం. ఆ తర్వాత ఒక ప్యానల్ అనౌన్స్ చేసే ముందు ఎలాంటి వాళ్ళు ఈ ప్యానల్లో ఉండాలి, అలంకారం మాకొద్దు, పెద్ద పేర్లే ఉండకూడదు, ఈసారి మా ముందు చేయాల్సిన పని ఇంతుందని ఎక్స్ప్లెయిన్ చేశాను. మనమందరూ కూర్చుని చర్చించాం. సో రాబోయే ఎన్నికల్లో ఒకవేళ మా మెంబర్స్ మనల్ని గెలిపిస్తే, మాకు ఆ బాధ్యతనిస్తే, ఇంత పని ఉంది, ఇంత పని ఎంతమంది చేయగలుగుతారు, ఎవరు సమయం కేటాయించగలుగుతారు, ఇవన్నీ డిస్కస్ అయ్యింది. అది మాత్రం కాకుండా సినిమా బిడ్డలు ప్యానల్ అంటే అది డిఫరెంట్ లెవెల్స్ని రిప్రజెంట్ చేయాలి. టెలివిజన్లో ఉన్న కొందరు ఉన్నారు, యంగ్స్టర్స్ ఉన్నారు, చాలా చిన్న కళాకారులు ఉన్నారు, అంటే ఇంకా వేషాలు నేర్చుకునే వాళ్ళు, వాళ్ళ సమస్యలు, అక్కడి నుంచి కూడా మనకు రిప్రజెంటేషన్ కావాలి, పెద్దోళ్ళ రిప్రజెంటేషన్ కావాలి. ఈ దృష్టిలో నేను కొందరికి చాలా థ్యాంక్స్ చెప్తాను. అంటే మీ కొందరు ప్యానల్లో ఉండొచ్చేమో అనుకుని ఉంటారు, వాళ్ళు లేరు. ఎందుకంటే వాళ్ళు లేదు, ఇంత పని ఉంది, మీరు అందరినీ రిప్రజెంటేషన్ కావాలని కోరుకుంటున్నప్పుడు మనం తప్పుకుంటూ ఆ తర్వాత ప్యానల్స్కి వస్తానన్నారు. వాళ్ళకి నేను పేరున థ్యాంక్స్ చెప్పాలి. అది నాకు చాలా గర్వం. ఎందుకంటే పదవి కోసం కాదు, పని కోసం వచ్చామని నేను నమ్మిన, నన్ను నమ్ముకున్న వాళ్ళు నాకు ఇచ్చిన శక్తి. అది నేను డిసైడ్ చేసింది కాదు. సో ఇప్పుడు నేను అనౌన్స్ చేయబోతున్న ప్యానల్ ఏముందో అది అందరూ కలిసి డిసైడ్ చేసింది. ఎందుకంటే యూజువల్లీ ఎలక్షన్ చేసేటప్పుడు ఏదో ఒక ప్రెసిడెంట్ నేను నించుంటాను, ఆ తర్వాత ప్యానల్ చేస్తారు. అలా కాదు. పేరున మాట్లాడి, వాళ్ళ పర్మిషన్లు తీసుకుని, వాళ్ళ టైం ఉందా, వాళ్ళకి మనం చెప్తున్న అవగాహన ఉందా, చేయాల్సిన పని గురించి ఎంత కృషి చేయాలి, ఇవన్నీ తెలుసుకుని వాళ్ళకి టైం ఇవ్వగలరు అనే తర్వాతే ఈ డిసిజన్ తీసుకున్నాను. సో అందులో నేను అనౌన్స్ చేసేటప్పుడు పేరున ఒక్కొక్కరిని ఎందుకు ఎన్నుకున్నాం అందరూ కలిసి అనేది కూడా మీకు చెప్పబోతున్నాను. సో కమింగ్ టు ద పాయింట్, ముందు నేను ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్స్, మా అసోసియేషన్లో ఈసీ మెంబర్స్ అంటారు, 18 మెంబర్స్, 18 మంది ఉంటారు. వాళ్ళ లిస్టు చదువుతాను పేరున. అండ్ ఇందులో విమెన్ రిప్రజెంటేషన్ కూడా పైన కానీ కింద కానీ ఉండాలని కూడా కోరుకున్నాం. సో ఆ రకంగా కూడా ఆలోచించాం మొత్తం ప్యానల్ని సెలెక్ట్ చేయడంలో. ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్స్లో ఫస్ట్ నేమ్ వుడ్ బి అనసూయ గారు. అనసూయ గారు మీకు తెలుసు, ఇవాళ టెలివిజన్లో చాలా పాపులర్ ఆర్టిస్ట్, అందరితో కలిసి మాట్లాడగలిగే శక్తి ఉన్న లేడీ, ఉన్నట్టుగా ముక్కుసూటిగా మాట్లాడే వాళ్ళు ఉన్నారు ఈ ప్యానల్లో. అండ్ ఎంతో ఐడియా ఉంది, టుడేస్ యంగ్ గర్ల్. సో వీ సెలెక్టెడ్ అనసూయ గారు. ఇక్కడ నేను ఆల్ఫబెటికల్ ఆర్డర్లో చెప్తాను, ఎవరు పైన ఎవరు పెద్దోడని కాదు. నెక్స్ట్ వుడ్ బి అజయ్, a very famous actor,
చాలా కిందించి పైకి వచ్చినవాడు, చాలా సాఫ్ట్ స్పోకెన్ పర్సన్ బట్ అ గ్రేట్ వర్కర్. థర్డ్ వుడ్ బి భూపాల్. భూపాల్ లాస్ట్ ఫ్యూ ఇయర్స్ నుంచి శ్రీకాంత్తో ఉన్నారు, క్రికెట్ మ్యాచ్లు కానీ ఇంకొకటి కానీ. వండర్ఫుల్ ఆర్గనైజర్, యంగ్స్టర్స్ని కానీ తన టైం ఇవ్వగలడు, చూసుకోగలడు. అండ్ వి సెలెక్టెడ్ భూపాల్. నెక్స్ట్ నా సన్నిహితుడు బ్రహ్మాజీ. హీ ఈజ్ సీనియర్ మెంబర్ హూ హెస్ కమ్ అప్ అ హార్డ్ వే. ఆ తర్వాత ఈటీవీ ప్రభాకర్. మనకి టెలివిజన్ ప్యానల్స్లో అనుభవం ఉన్నవాడు, డైరెక్ట్ చేసిన వాళ్ళు, ప్రొడ్యూస్ చేసిన వాళ్ళు, చాలా యాక్టింగ్ తెలిసిన వాళ్ళు, ఆ గ్రూప్ ఆఫ్ పీపుల్లో ఉన్న సమస్యలు తెలిసిన వాళ్ళు, కొన్ని ప్యానల్లో పనిచేసిన మనిషి కావాల్సి అనుభవం కావాలి. సో ప్రభాకర్ గారు మా కళల్ని, మా చేసే పనులను చెప్పగానే ఒప్పుకొని వచ్చారు. ఐ థ్యాంక్ హిమ్ టు అండ్ వెల్కమ్ హిమ్ టు ద ప్యానల్. నెక్స్ట్ గోవిందరావు గారు. గోవిందరావు గారి గురించి నేను స్పెషల్గా చెప్పాలి. స్మాల్ ఆర్టిస్ట్, అంత దగ్గర ఉంటారు, పెద్ద సహాయం చేసే మనోభావం. అంటే కంటికి కనిపించి తెలియని విషయంలో ఎంతోమంది ఆర్టిస్టులకి, ఇన్ఫ్యాక్ట్ లాస్ట్ ఇయర్ మా అసోసియేషన్ మనం డైరీ తీసినప్పుడు కూడా 8 లక్షలు ఇచ్చిన మనిషి. బట్ డబ్బు గురించి మాట్లాడకుండా ఎప్పుడైనా ఒక సహాయ హస్తుడు. సో ఐఎమ్ వెరీ హ్యాపీ. అండ్ చాలా చిన్న చిన్న ఆర్టిస్టుల సమస్యలు తెలుసు, వాళ్ళతో కలిసి మాట్లాడగలరు. సో వి సెలెక్టెడ్ గోవిందరావు గారు. నెక్స్ట్ యంగ్ ఫెలో ఆలీ గారు బ్రదర్ ఖయూమ్. A very energetic young boy and we wanted him in the panel. ఆ తర్వాత టెలివిజన్ నుంచి మా అసోసియేషన్లోని ఇంకొకరు మిస్టర్ కౌశిక్. పటపట మాట్లాడతాడు అండ్ కొన్ని ఎలక్షన్స్లో కూడా నిలబడిన అనుభవం ఉంది. అండ్ ఆయనకి తెలుసు లాట్ ఆఫ్ ఇష్యూస్ అండ్ చాలా ఓపెన్గా ఆయన అడిగే ప్రశ్నలు నాకు చాలా ఇష్టం. ఏదైనా స్ట్రైట్గా ఒప్పుకోవడం, ప్రశ్నించే ఒక మనోభావం. అండ్ అలాంటి వాళ్ళే కావాలని. వెల్కమ్ కౌశిక్ టు ద ప్యానల్. నెక్స్ట్ ప్రగతి గారు, వండర్ఫుల్ ఆర్టిస్ట్ హూమ్ ఐ నో ఫర్ లాట్ ఆఫ్ ఇయర్స్. అండ్ ఉమెన్స్ ఇష్యూ వచ్చేసరికి చాలా సెన్సిటివ్గా డీల్ చేసే అంటే మనిషి, ఎవరి మాట వినని మనిషి. అంటే ఎవరో చెప్తే వినరు. దెర్ ఇస్ సో మచ్ ఆఫ్ క్వశ్చన్స్ అండ్ సో మచ్ ఆఫ్ హానెస్టీ ఇన్ హర్. అండ్ చాలా కన్విన్స్ చేయాల్సి పడింది. లేఖ ప్రకాష్ మాకు ఎందుకంటే లేదు, ఒక డిఫరెంట్గా పనిచేస్తున్నాము, ఇలాంటి వాళ్ళు ఉండాలి, నాకు ఉమెన్స్ రిప్రజెంటేటివ్ కావాలంటే ఒప్పుకున్నారు. అండ్ ఐ వెల్కమ్ ప్రగతి ఫర్ దాట్. Next is a very interesting name, that is రమణారెడ్డి. రమణారెడ్డి ఈజ్ అ స్మాల్ టైమ్ యాక్టర్. చిన్న చిన్న సినిమాలు చూస్తుంటాను, ఎన్నో సినిమాలు చేస్తున్నప్పుడు కూడా అలా వచ్చి నించునేవాడు. అంటే మా అసోసియేషన్లో కొందరు చాలా చిన్న చిన్న ఆర్టిస్టులు ఉంటారు. వాళ్ళ మధ్యలో తిరుగుతూ వాళ్ళ సమస్యల గురించి తెలిసింది, తనకే అన్ని సమస్యలు ఉన్నాయి. అలాంటి మనిషి ఉంటే నాకు ఏదో అలాంటి సమస్యల అవగాహన బాగుంటుందనే కారణంగా రమణారెడ్డి గారిని తీసుకొచ్చాను. నెక్స్ట్ శివారెడ్డి. యు నో అబౌట్ హిమ్, అ పాపులర్ గాయ్ అండ్ 10 మందికి సహాయం చేసే మనిషి. 10 మందికి పొగడడం అంటే రీసెంట్గా ఆమె వెన్ షీ వన్ ద బ్యాడ్మింటన్ ఒక పెద్ద పెయింటింగ్ తీసుకెళ్ళాడు. సో అందరిని కలుపుకొని వెళ్ళే మనిషి అండ్ అనుభవం. ఎస్పెషలీ వెన్ మా అసోసియేషన్ రేపు వరల్డ్ టూర్ వెళ్తున్నప్పుడు కూడా హీ ఈజ్ వెరీ పాపులర్ అండ్ వీ నీడ్ సంబడి లైక్ హిమ్. ఆ తర్వాత సమీర్ గారు మీకు తెలుసు. అండ్ లాస్ట్ టైం కూడా చాలా మొక్కుసూటిగా స్ట్రైట్గా అడిగే మనిషి, ప్లెయిన్ హార్టెడ్ మనిషి. సుడిగాలి సుధీర్, అనదర్ యంగర్ ఐకాన్ హూ హ్యాస్ సో మచ్ టు డ్రీమ్. అండ్ ఎక్కడో ఒక చోటు పెద్దవాళ్ళతో ఇలాంటి యంగ్స్టర్స్ కూడా మంచి ఎక్స్పోజర్ ఉంటుంది ఇలాంటి టీంతో పనిచేసేటప్పుడు. ఎక్కడో వచ్చే తరాలకి ఇంకేదో అయ్యే ఫ్యూచర్ ఉన్నంత ఆర్టిస్టులు. సో వాళ్ళకి గ్రేట్ ఎక్స్పోజర్ దొరుకుతుంది అండ్ వాళ్ళ యూత్ మనకి హెల్ప్ అవుతుందనే కారణంగా సుధీర్ గారిని అడ్జస్ట్ చేసాం. ఇంకో ఇంపార్టెంట్ పేరు, నాకు చాలా నచ్చిన పేరు సుబ్బరాజు డి. సుబ్బరాజు గారు అంటే మా ఆర్టిస్ట్ కాదు. ఈ సుబ్బరాజు గారిని నేను ఈ 25 ఏళ్ల సినిమాలో చిన్న చిన్న వేషాల్లో చూశాను. ఈ ఎలక్షన్ క్యాంపెయినింగ్ చేస్తున్నప్పుడు, సార్ మా సమస్యలు ఇన్ని ఉన్నాయి అని ఎన్నో సమస్యలు, దానికి పరిష్కారాలు చెప్తూ ఆయన వెనక ఒక 4-5 ఓల్డర్ అసోసియేషన్లు ఉన్నారు. ఆ తర్వాత ఒకరోజు ధైర్యం చేసి నన్ను అడిగాడు ఒక మాట, సార్ మీరు ప్యానెల్ చేస్తున్నారు, ఏ రోజుకైనా ఇలాంటి ఎలక్షన్స్లో మనలాంటి వాళ్ళకి ఒక ఈసీ మెంబర్ కూడా దొరకదా అన్నాడు. నాకు చెప్పమనింది. అంటే ఎక్కడో ఒక చోటు పేరు ఉన్న వాళ్ళనే పెట్టుకుని తిరుగుతున్నావా, ఎవరో ఓట్ బ్యాంక్ కోసం చూస్తున్నావా, లేదా ఇలాంటి వాళ్ళని కూడా ఒక రిప్రజెంటేషన్, అంటే చిన్న ఆర్టిస్టులకు కూడా మన తరపున మన మధ్య ఏ ఆఫీస్, ప్రతి ఒక్క ఆఫీస్ ఆయనకు తెలుసు, ఎప్పుడు ఏ ప్రొడక్షన్స్ అని తెలుసు, అక్కడ వెళ్ళి వేషాలు అడిగే మనిషి, మిగతా వాళ్ళ కోసం వేషాలు అడిగే మనిషి, ఇలాంటి మనిషి నాకు కావాలనిపించింది. ఎందుకంటే నేను కొన్ని సమస్యలు నేను ఎప్పుడు ఎదుర్కోలేదు. బట్ ఇలాంటి సమస్యలు యాజ్ అ లీడర్, యాజ్ అ ప్రెసిడెంట్, ఇఫ్ ఐ వాంట్ టు నో,
అలాంటి వాళ్ళు ధైర్యంగా వచ్చి ఇలాంటి ప్రశ్నని నేను ఈసీ మెంబర్లో ఉండలేనా, నా సమస్యలను చెప్పుకోవాలి, వాళ్ళ మూలంగా ఆ పరిష్కారానికి మనం యాజ్ ఎ టీమ్ వీ కెన్ ఫైండ్ సమ్ సొల్యూషన్స్ అనే కారణం కోసం సుబ్బరాజు గారిని గెలిచిన ప్యానెల్తో మాట్లాడుతున్నప్పుడు కొందరు పేరుతో గెలుస్తారయ్యా, కొందరిని మనం గెలిపించుకోవాలి, పేరు పేరున వాళ్ళ గురించి తెలిసి వాళ్ళ గొప్పతనం గురించి తెలిసి తెలుసుకోవాలనుకున్నాను. సో వీ సెలెక్టెడ్ సుబ్బరాజు గారు అండ్ ఐ థ్యాంక్ ద హోల్ టీమ్ ఫర్ అక్సెప్టింగ్ టు టేక్ ఇన్ సుబ్బరాజు గారు. తర్వాత సురేష్ కొండేటి, మీ అందరికీ తెలుసు, ఎక్కువ చెప్పాల్సిన అవసరం లేదు. వీ నీడెడ్ అ పిఆర్ హూ వుడ్ రీచ్ అవుట్ టు యూ బిట్వీన్ అ బ్రిడ్జ్ బిట్వీన్ యూ అండ్ మీ. తర్వాత అదర్ యంగ్ యాక్టర్ తనిష్, చాలా పని చేయాలని ఉంది, చాలా ఎక్సైటింగ్ పర్సన్ అండ్ ఓపెన్ హార్టెడ్ పర్సన్. సో తనిష్ ఈజ్ ఇన్ ద టీమ్. అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ టార్జన్. రీసెంట్గా ఆయన ఇంటర్వ్యూలు చూస్తుంటే ఈ మధ్యలో ఆయనతో మాట్లాడుతుంటే, సార్ నేను ఒక విలన్గా రౌడీగా పనిచేస్తుంటే ఈ మధ్య థియేటర్ బాగా నచ్చింది అంటే, ఎక్కడో ఒక చోటు నాటక కళాకారులు చాలా ఉన్నారు, ఆ థియేటర్ నుంచి మళ్ళీ యాక్టరే వస్తానంటాడు, చాలా విషయాలు చూశాడు. సో అండ్ సో థ్యాంక్ఫుల్ టు టార్జన్ టు కమ్ అప్ అండ్ సే. అండ్ మొన్న మాట్లాడాడు ఒక ఇంటర్వ్యూలో, నేను చూశాను, అంజి గారి ఇంటర్వ్యూలో ఎవరిదో ఇంటర్వ్యూలో, నేను ఎటువైపు ఉన్నాననేది ముఖ్యం కాదు, నాకు అందరికన్నా మా ముఖ్యం. సో మా ఎక్కడ ఎవరు వచ్చి మాని బాగుపడతారో వాళ్ళతో ఉంటానన్నారు. ప్రాబబ్లీ వచ్చే 2 సంవత్సరాలు మనం గెలిస్తే ఆయన మా మీద పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకుంటాం అన్న నమ్మకం నాకుంది, ఆ కృషి చేస్తాం. సో ఐ వెల్కమ్. అండ్ ఇంకోసారి చదివేస్తాను. ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్స్ అనసూయ, అజయ్, భూపాల్, బ్రహ్మాజీ, ఈటీవీ ప్రభాకర్, గోవిందరావు, ఖయ్యూం, కౌశిక్, ప్రగతి, రమణారెడ్డి, శ్రీధర్రావు, శివారెడ్డి, సమీర్, సుడిగాలి సిదిర్, సుబ్బరాజు డి, సురేష్ కొండేటి, తనిష్ అండ్ టార్జన్. ఇంకా మెయిన్ ప్యానెల్, లాస్ట్ టైం జయసుధ గారు ఉన్నారు. ఈ మెయిన్ ప్యానెల్ అనౌన్స్ చేసే ముందు జయసుధ గారు ఈసారి మన ప్యానెల్లో ఉండరు, ఎందుకంటే తను అమెరికా వెళ్ళారు. అమెరికాకి వెళ్ళిన చోటు తను చేస్తున్న పని, తను ఒప్పుకున్న కార్యక్రమాలు ఫినిష్ అవ్వడానికి ఇంకో మంత్ అవుద్ది. తను స్వయంగా వచ్చి ఇక్కడ ఎలక్షన్కి అప్లై చేయకపోతే షీ విల్ నాట్ బీ ఎలిజిబుల్ ఫర్ ఇట్. అండ్ లాస్ట్ టైం ఇంతకుముందు ఉండింది, బట్ లాస్ట్ టైం దాన్ని ఏదో మార్చారు. సో ఇంకో 2 రోజుల్లో ఆమె వీడియో వస్తుంది. ఆమె చెప్పింది, ప్రకాష్ ఇంత చేస్తున్నారు, నేను మీ అండగా ఉన్నాను, మీడియాకి చెప్పండి, నేను కూడా ఇంకో 2 రోజులు మీడియాకి నా వీడియో పంపిస్తాను. ఈ కారణం వల్ల నాకు ఇష్టం ఉన్నా, నాకు ఎంతో ప్రేమ ఉన్నా ఈ ప్యానెల్లో ఉండలేకపోతున్నాను, బట్ మీకు అండగా ఉంటాను, మీకోసం ఒక స్పోక్స్ పర్సన్గా ఉంటాననే వీడియో పంపిస్తారు. సో షీ విల్ నాట్ బీ దేర్ విత్ అస్. కమింగ్ టు ద మెయిన్ దిస్ థింగ్స్, ద ట్రెజరర్ అనే పోస్టు ఎవరు అన్నప్పుడు వీ డిసైడ్ ఆన్ నాగినీడి గారు. నాగినీడి గారు ఆయన అనుభవం చాలా పెద్దది. ఒక ప్రసాద్ ల్యాబ్ లాంటి మహా సంస్థని నడిపిన మనిషి, అకౌంట్స్ గురించి తెలిసిన మనిషి, అన్నిటికన్నా చాలా ముక్కుసూటిగా మాట్లాడే మనిషి, రేపు ₹1 అట్టిట్టు వెళ్లకుండా చూడగలిగే మనిషి. ఆయన నిజాయితీ, ఆయన పట్టుదల, ఆయన కమిట్మెంట్ అండ్ హిస్ వాస్ట్ ఎక్స్పీరియన్స్, the team decided that Naginidu should represent as a treasurer of our team. Next, joint secretaries. We wanted women representation in every panel. So Anita Chaudhary garu, meeku telusu, she has worked with the welfare committees and chala sensitive ana lady and women's issues gurinchi maatlade oka avida and very energetic and she is ready. She flew down early from America to be here in this panel. I thank Anita Chaudhary garu as the joint secretary. And the next joint secretary, 2 పోస్టులు ఉంటాయి. The next joint secretary post is Shri Uttej. ఇవాళ ఎన్నో సంవత్సరాల అనుభవం, నాటకం అనుభవం, ఎందుకంటే మనల్ని నాటక కళాకారులు చాలా ఉన్నారు. వీ హ్యావ్ లాట్ ఆఫ్ అదర్ ప్రోగ్రామ్స్ హ్యాండిల్ ఫర్ ఇట్. వాళ్ళ సమస్యల గురించి తెలిసిన వాళ్ళు. ఈ సినిమా రాజకీయాల్లో నాటక కళాకారులకి ఈ రాజకీయాల్లో ఎలా వెళ్ళాలని తెలియదు. అలాంటి వాళ్ళకి కౌన్సిలింగ్ చేయడం కానీ, వాళ్ళని ఒక చోటు తీసుకురావడం కానీ, వాళ్ళని ఇన్స్పైర్ చేయడం కానీ, అండ్ ఇట్ విల్ బి వెరీ వండర్ఫుల్ యాజ్ అన్ ఆర్గనైజర్. సో ఉత్తేజ్ గారు, అనితా చౌదరి గారు ఆర్ ద జాయింట్ సెక్రటరీస్. వైస్ ప్రెసిడెంట్స్ బెనర్జీ గారు అనుభవం మీకు నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఒక ఈసీ మెంబర్గా, ఒక జాయింట్ సెక్రటరీగా చాలా సంవత్సరాలు మా అసోసియేషన్లో పనిచేసిన మనిషి. ఆయన అనుభవం మాకెంతో ముఖ్యం. సో హీ అక్సెప్టెడ్ టు బీ ద వైస్ ప్రెసిడెంట్. అండ్ ద నెక్స్ట్ వైస్ ప్రెసిడెంట్ వుడ్ బి హేమ గారు. మీ అందరికీ హేమ గారు ప్రెసిడెంట్గా పోటీ చేస్తారని తెలిసింది, బట్ వెళ్ళి మాట్లాడాం.
ఇది విషయం, మనమందరూ కలిసి ఉండాలి, మీరేమంటారు అంటే ఇమీడియట్గా తను లేదు నేను ప్రెసిడెంట్గా కాదు, మీ ప్యానల్లు మీ కళలు నాకు నచ్చింది. అండ్ ఐ సెడ్ ఐ నీడెడ్ ఏ లేడీ రిప్రజెంటేటివ్ ఆల్సో, బాగా మాట్లాడతారు, బాగా పనిచేసిన అనుభవం ఉంది. లాస్ట్ టైం షీ వన్ విత్ బీయింగ్ అన్ ఇండిపెండెంట్ అండ్ వండర్ఫుల్ కామ్రేడరీ అండ్ relationship with all the women members of the association. So our vice presidents are Banerjee garu and Hema garu. Executive vice president Jayasudha garu రాలేదు కాబట్టి అండ్ ఆ హోదాకి అన్ని అర్హత ఉన్న మన సీనియర్ హీరో శ్రీకాంత్ గారు. శ్రీకాంత్ గారు విల్ బి ద ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్, ఐ విల్ బి ద ప్రెసిడెంట్ అండ్ ద జనరల్ సెక్రటరీ విల్ బి జీవిత రాజశేఖర్. జీవిత రాజశేఖర్తో నేను మాట్లాడడం జరిగింది, ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఇలా మా అసోసియేషన్ అనేది 3-4 విభాగాలు విడిపోవాలా, లేదా మా కళలు మా థాట్ ప్రాసెస్ ఎలా ఉంది. ఐ డోంట్ వాంట్ టు ఫైట్ యూ జీవిత గారు, బికాస్ మీ అనుభవం చాలా ఇంపార్టెంట్. లాస్ట్ 2 yearsలో కూడా మీరు హోల్ ప్రాసెస్ని మీరు ఎలా నడిపారని నేను చూశాను. మీ ఇష్టం, మీరు ఇండిపెండెంట్గా పోటీ చేస్తారా అనేది మీ ఇష్టం, బట్ వీ వాంటెడ్ టు మేక్ అవర్ ఫైనల్ ట్రై. అంటే ఒక 2 hours మాట్లాడాను. షీ వాస్ కన్విన్స్డ్ అండ్ షీ సెడ్ ప్రకాష్ మీతో ఉంటే ఈ టీం నందును చూస్తుంటే తను ఆల్రెడీ పనిచేసిన టీమే ఇది, అండ్ ఈ టీము కూడా నన్ను జీవిత రాజశేఖర్ని ఒకసారి అడగండి, ఒక జాయింట్ సెక్రటరీగా వస్తే బాగుంటుంది మాకు. ఎందుకంటే మనకి నువ్వు నేను అని కాదు, సైన్యం కట్టట్లేదు ఇక్కడ, వీ హ్యావ్ టు కమ్ టుగెదర్. ఎక్కడో ఈ ప్యానెల్లో ఉన్న ప్రతి ఒక్కరూ కలిసి దిస్ ఈజ్ వన్ టీమ్, వీ వాంట్ టు బీ టుగెదర్ అనేదాన్ని మనం జనాలకో మన మెంబర్స్కో చెప్పగలిగితే, వీళ్ళందరూ కలిస్తే ఇంత అనుభవం ఉన్న వాళ్ళు పనిచేస్తారన్న నమ్మకం కలిగిస్తే, ఫస్ట్ మనం కలిగించాల్సింది ఆ నమ్మకాన్ని. వీళ్ళు కొట్లాడకరు, ఒక్కటి ఉంటారని. ఈ దృష్టిలో ఐ రియలీ సెల్యూట్ అండ్ థ్యాంక్ శ్రీమతి జీవిత రాజశేఖర్ గారు టు గెట్ ఇన్ టు ద ప్యానల్. అట్ ద సేమ్ టైమ్ ఐ వాంట్ టు థ్యాంక్ ఫ్యూ మోర్ పీపుల్. రాజశేఖర్ గారు ఆయనతో మాట్లాడినప్పుడు ఈసారి నాకు పోటీ వద్దు, మీరు చేయండి, ఐ విష్ జీవిత రాజశేఖర్ ఇస్ ద బెస్ట్ టీమ్. ఆ తర్వాత మీరు ఎప్పుడు పిలిచినా నేను వస్తానన్నారు. డెఫినెట్లీ సార్, చాలా పనులు ఉంటాయి, డెఫినెట్లీ ఐ విల్ కాల్ యూ. ఇట్ వాస్ సో మ్యాగ్నానిమస్ ఆఫ్ హిమ్ టు సే నో యూ గో అహెడ్. ఈసారి నేను పోటీ చేయదలుచుకోలేదు, లాస్ట్ టైం చాలా రాంగ్స్ జరిగాయి, వద్దు నాకు అది, ఐ విల్ బీ దేర్ ఫర్ యూ అన్నారు. ఐ థ్యాంక్ యూ ఫర్ దాట్. నెక్స్ట్ ఇస్ బండ్ల గణేష్, హూ వాజ్ దేర్, హూ వాజ్ అ స్పోక్స్ పర్సన్. లేదన్నయ్య ఈ ప్యానెల్ బాగుంది, ఈ ప్యానెల్ బాగుంది, మీరు చేయండి, మీ స్పోక్స్ పర్సన్గా నేను ఉంటాను, మీకు అండగా నేను ఉంటానన్నారు. ద నెక్స్ట్ ఇస్ సాయి కుమార్ గారు. నేను సపోర్ట్ చెప్పాను ప్రకాష్, బట్ ఒక కౌశికో ఒక రమణారెడ్డినో ఒక ఈయన రావాలంటే అక్కడ నాకు చోటు ఉండడం తెలుసు, బట్ పని చేస్తున్నారు, మంచి ప్యానల్ని మీరు టీం సెలెక్ట్ చేసుకున్నారు. ఐ విల్ బి ద స్పోక్స్ పర్సన్, ఐ విల్ గివ్ యూ ఇంటర్వ్యూస్, ఐ విల్ ఆల్వేస్ సపోర్ట్ యూ, మీతో ఉంటానంటున్నారు. అండ్ ఐ థ్యాంక్ హిమ్ ఎక్స్క్లూజివ్లీ ఫర్ దాట్. అండ్ సనా గారు, ఇన్స్పైట్ ఆఫ్ హ్యావింగ్ ఆల్ ద ఎలిమెంట్, లేదు కొత్త వాళ్ళు రావాలని మీరు అనుకుంటున్నారు, దానికోసం మనం కొన్ని రోజులు పక్కనుంటే బెటరు, బట్ త్రూ ద టర్మ్ వీ విల్ బీ విత్ యూ అన్నారు. సో అలా పేరున నేను చాలా శ్రీరామ్ ఏడిది గారు లాస్ట్ టైం చాలా ఓట్స్తో గెలిచారు. లేదు ప్రకాష్, మీరు చెప్తున్న పనికి నాకు 2-3 సినిమాలు ప్రొడక్షన్ జరుగుతున్నాయి, అంత స్పీడ్గా నేను వెళ్ళలేను, బట్ మీ టీంలో చాలా మంచి మెంబర్స్ ఉన్నారు, నేను సపోర్ట్గా ఉంటాను, ఐఎమ్ ఆల్వేస్ దేర్, ఈ టోటల్ క్యాంపెయిన్లో క్యాంపెయిన్ చేస్తానన్నారు. ఇలా చాలామంది దే హ్యావ్ స్టూడ్ బై టు మీ. అండ్ సో ఐఎమ్ వెరీ హ్యాపీ టు అనౌన్స్ దిస్ ప్యానల్ విచ్ ఇస్ బి సినిమా బిడ్డలు. అండ్ ఈ ప్యానెల్తో మనం పోటీ చేస్తాం. ఆ తర్వాత ఇన్ ఆర్ నెక్స్ట్ ప్రెస్ మీట్ వీ విల్ బీ కమింగ్ టుగెదర్. వీళ్ళందరూ ఒకే స్టేజ్ మీద వచ్చి మీకు తనల్ని ఇంట్రడ్యూస్ చేస్తూ వాట్ ఆర్ వీ గోయింగ్ టు డూ, మా అజెండా ఏంటి, ఏం చేయదలుచుకుంటున్నాం దాన్ని చెప్తాం. అప్పటిదాకా లాస్ట్ టైము ప్రతి ఒక్కరు ఎవరు మాట్లాడని చెప్పాను, ఈసారి కూడా ఈ ప్యానెల్లో నుంచి ఒక 4-5 స్పోక్స్ పర్సన్గా డిసైడ్ చేశాం, బికాజ్ ఒక క్రమశిక్షణ కావాలి. సో ఈ క్షణం నుంచి మీడియా వాళ్ళు మీకు ఏ ప్రశ్నలున్నా ఏ ఇదున్నా జీవిత గారు మాట్లాడతారు, సాయి కుమార్ గారు మాట్లాడతారు, జయసుధ గారు మాట్లాడతారు, బండ్ల గణేష్ గారు మాట్లాడతారు, ప్రకాష్ రాజ్ గారు మాట్లాడతారు, బెనర్జీ మాట్లాడతారు. నెక్స్ట్ 30th వరకు, ఇంకో 10 days బిఫోర్ ద ఎలక్షన్ వరకు ఈ 5 to 6 స్పోక్స్ పర్సన్స్ మాత్రమే ఉంటారు. వీ విల్ అటెండ్ ఎనీవేర్ యూ కాల్, ఎనీ ఛానల్స్, ఎనీ ఇంటర్వ్యూస్. ఈ మధ్యలో జరిగిన ఏదే విషయాలున్నా దానికి క్లారిటీ కావాలన్నా యూ కెన్ సెలెక్ట్ దిస్. ఎందుకు ఈ 6 people అంటే మిగతా వాళ్ళు విల్ బి బిజీ విత్ ద మెంబర్స్ అండ్ అనవసరమైన మాటలు బయట రాకూడదు. ఇది 6 members విల్ బి సిట్టింగ్ టుగెదర్ ప్లానింగ్ అండ్ వీ విల్ బి టాకింగ్ టు ద మీడియా. యు ఆర్ ఫ్రీ టు క్వశ్చన్ ఎనీథింగ్ దీస్ 6 people. ఒక ఆర్గనైజ్డ్గా వెళ్దామని,
అండ్ మీరు సపోర్ట్ లేకపోతే మాకు లేదు. సో వీ వాంట్ ద హోల్ ప్రాసెస్ ఆఫ్ ఎలక్షన్ టు బి వెరీ పాజిటివ్. సో నెక్స్ట్ 20-25 days ఏముందో, ఎనీ క్వశ్చన్స్, దీస్ పీపుల్ ఆర్ రెడీ, ఐఎమ్ రెడీ టు ఆన్సర్ యువర్ క్వెరీస్ ఆన్ ఎనీ ప్యానల్, ఎనీ ఛానల్స్. అండ్ మై నెక్స్ట్ ప్రెస్ మీట్ విల్ బి ఎలక్షన్ నోటిఫికేషన్ 21 days ముందు ఉండాలి. ఐ హోప్ ఇట్ విల్ బి ఆన్ 19th. దానికి ముందు కూడా అవ్వచ్చు. ఆ ఎలక్షన్ నోటిఫికేషన్ రాగానే మా ప్రణాళిక ఏంటి, వాట్ డు వీ వాంట్ టు డూ, బికాస్ అది మేము జనాలకు కూడా చెప్పాలి, 2 members కూడా చెప్పాలి, మీడియాకు కూడా చెప్పాలి, కమిట్ అవ్వాలి. దాంతో వస్తాం. ఇట్ విల్ బి ఎ వెరీ బిగ్ ప్రెస్ మీట్, ఇట్ విల్ బి ఎ లాంగ్ లెంతీ ప్రెస్ మీట్ వేర్ వీ విల్ టాక్ అబౌట్ అవర్ అజెండా అండ్ ప్రణాళిక. అండ్ థ్యాంక్ యూ సో మచ్ for bearing with me and listening to me. I am open to questions. Thank you. నేను చెప్పలేదన్నా. ఒక నిమిషం అలా ఒక నిమిషం. మీరు మాట్లాడేటప్పుడు ఎందుకు కరెక్ట్ చేయాలంటే, మీరు ఫస్ట్ మీట్లో మీరు చెప్పారన్నారు, నేను చెప్పలేదన్నా. నేను చెప్పలేదు కదండి. నాగబాబు గారు చెప్పారు. నాగబాబుని మీరు ప్రశ్నించారు, నరేష్ గారు ఆయన్ని ప్రశ్నించారు, ఆయనకు ఆన్సర్ ఇచ్చారు, అయిపోయింది. నేను చెప్పలేదు. మీ మీదొట్టు, నా మీదొట్టు, ప్లీజ్. నన్ను సపోర్ట్ చేసే నాగబాబు గారు చెప్పారండి. అవునండి. ఏ టీంలో ఉన్నవాళ్ళండి? మా అసోసియేషన్లో ఆ టీము ఈ టీం అని ఉండదండి. ప్రతి ఎలక్షన్ అయిన తర్వాత అందరూ కలుసుకుంటాం, ఏదో చేయాలనుకుంటాం, ఒక టీమ్గా వస్తాం, దాన్ని ఎన్నుకునేది వాళ్ళ బాధ్యత అండి. ఎవరికండి? మీరు వాళ్ళు వీళ్ళు అని మాట్లాడుతున్నారు, మేము వాళ్ళు వీళ్ళు అని మాట్లాడట్లేదు. ఇప్పుడు హేమ గారో జీవిత గారో మిగతా వాళ్ళు వచ్చారంటే వాళ్ళు వీళ్ళని కాదు. దిస్ ఈజ్ నాట్ మై అజెండా ఎట్ ఆల్. ఇట్ ఈస్ మా ఏదండి లాస్ట్ టైం చూడండి. లాస్ట్ టైము ఏం జరిగిందనడానికి మాట్లాడే హక్కు నాకు లేదు, ప్రశ్నించే హక్కు మాత్రం ఉంది. లాస్ట్ టైం ప్యానల్ ఏం జరిగింది అంటే, ఎలక్టెడ్ మెంబర్స్, ఆ టీం ఈసీ మెంబర్స్ ఉంది కదా, వాళ్ళు మాట్లాడుకోవాలి. ఎందుకంటే నేను అక్కడ లేను. ఐ వాజ్ అ మెంబర్ హూ ఓటెడ్, ఏ ఓటింగ్ మెంబర్ అంతే. సో నవ్ ఐ హ్యావ్ కమ్ విత్ అ ప్యానల్, దట్ ఈస్ ఇట్. సో నేను ఎక్కడో నరేష్ గారు ఇలా చేశారా, వాళ్ళు ఇక్కడ చేశారా అని చెప్పకూడదు. ఎందుకంటే కొన్ని చెప్పని విషయాలు, చెప్పకూడని విషయాలు, చెప్పాల్సిన విషయాలు వాళ్ళకే తెలుసు కదా. వాట్ హ్యాపెన్స్ ఇన్సైడ్ అన్ ఈసీ నాకు తెలీదు, వాట్ హ్యాపెన్స్ ఇన్సైడ్ వెన్ ద టీమ్ ఈజ్ వర్కింగ్ మీకు తెలీదు. ఒక్కసారి మనం ఎన్నుకున్న తర్వాత ఆ 26 మంది వాళ్ళు డిసిజన్ తీసుకుంటారు, మీటింగులు తీసుకుంటారు, దాన్ని అమలు చేస్తారు. ఆ తీసుకునేటప్పుడు ఏం జరిగిందో నాకు తెలియక ఊరికే టైం దొరికింది కదా అని టప్పని వేయకూడదు కదా. నేను వన్ బై వన్ యునానిమస్ అవ్వకూడదండి. ఇప్పుడు యునానిమస్ ఎప్పుడవుద్దండి, ఒక్కొక్క పోస్ట్కు ఒకరే నించున్నప్పుడు. బట్ ఇంకొకరు నించున్నప్పుడు ఆ హక్కు ఉంది కాబట్టి అప్పుడు మెంబర్స్ వెళ్ళి ఎన్నుకోవాలంతే. ఎలక్షన్ అనేది ప్రజాస్వామ్యం. ఎలక్షన్ ఎవ్రీ టర్మ్ అయిన తర్వాత కాన్స్టిట్యూషన్ వచ్చేది ఒక డిస్కషన్. అది ఇన్నేళ్ళు వీళ్ళు సర్వీస్ అయినా ఏమైనా అలా. మీరు ప్రాబ్లం ఏంటంటే, మీరు క్వశ్చన్ అడిగిన దానికి నేను సమాధానం చెప్తున్నప్పుడు మధ్యలో క్వశ్చన్ అడిగితే ఎలా అండి? ప్రజాస్వామ్యంలో ఎలక్షన్ అనేది 2 ఏళ్ళు వీళ్ళని ఎన్నుకున్నాం, అయిపోయింది. ఆ తర్వాత మళ్ళీ ఎలక్షన్ వచ్చినప్పుడు ఒక డిస్కషన్ జరుగుతుంది మెంబర్స్లో. వాళ్ళు ఎంత పని చేశారు, నాకు నచ్చిందా లేదా మంచి పని చేశారు కాబట్టి ఎవరు వచ్చినా వాళ్ళనే ఎన్నుకుంటాం, లేదా ఇంకొకరు వస్తున్నారు మాకు ఇంకొంచెం ఏదో అవ్వాలి, వీడి మీద నమ్మకం ఉంది. ఆ డిస్కషన్ అయ్యి దానికి ఒక ఎలక్షన్ నోటిఫికేషన్ 21 days 30 days జరిగి ఆ తర్వాత వాళ్ళు గోప్యంగా ఓటెక్తారు. సో పని చేసేవాళ్ళు ముందు వస్తారు, నేను చేస్తాను, హక్కు ఉంది ఎన్నుకునేదాళ్ళు. సో ఎలక్షన్స్ వద్దని చెప్పకూడదు. అన్నారు ఒకేసారి అందరూ డిసైడ్ చేయొచ్చు అంటే, ఎవరు నిలబడకపోతే అది ఓకే, కానీ ఒకరు నించున్న తర్వాత అది పోటీనే కదా. మీరు 50% అంటారు, డేటా అలా ఉంటుంది. 960 members అయ్యారు ఇప్పుడు. అందులో దాదాపు 150 members ఆర్ నాట్ యాక్టివ్. పెళ్లి చేసుకుని వెళ్ళిపోయారు, ఇంకెక్కడో వెళ్ళిపోయారు, ఎప్పుడో మెంబర్ అయిన వారు రారు. ఇంకో 147 or 150 members వేరే ఊళ్ళో ఉన్నారు, వాళ్ళు రారు. మిగిలింది ఒక 600 members. అందులో సిటీలో ఉండి మన ప్రజాస్వామ్యంలో ఇండియాలో జరిగినట్టే కొంచెం పెద్ద వాళ్ళు ఇంపార్టెంట్ ఆర్టిస్టు ఓటింగ్కి రారు కదా. ఏం ఎలక్షన్స్ చూసుకున్నా, ఎంపీ ఎలక్షన్ చూసుకున్నా 70%, 60%, 55% ఉంటుంది. అలాగే జరుగుతుంది.
నేను మాట్లాడే వాళ్ళతో మాట్లాడాను. ఇప్పుడు నేను వచ్చి చెప్పినప్పుడు నన్ను నమ్మున వాళ్ళు, మనమందరూ కలిసి పనిచేసే వాళ్ళు వస్తారు, వాళ్ళే రావచ్చు, కానీ ఎవరిని మనం ఫోర్స్ చేయలేము కదండి. అది మీరు చెప్తున్నారు. ఇప్పుడు ఒక నిమిషం, మసక బారిందంటే ఒక మనిషి వల్ల మీరు ఆలోచించి ఆయన మీద నిందారోపణలు ఉంటే మాట్లాడచ్చు. ప్రాబబ్లీ రెండు ప్యానల్ నుండి సగం అక్కడ ఉండి ఏకీభవం రాకపోక పనులు అవ్వకపోవచ్చు, అందువల్ల మసక బారుండొచ్చు. నేను ఇక్కడ మా అసోసియేషన్ మసక బారిందనేది ఎవడో ఒకడు తప్పు చేశాడు, డబ్బులు తినేశాడు, లేదా ఏదో అపరాధం చేశాడని కాదు, పని అవ్వలేదు బికాస్ ఆఫ్ దే వర్ టూ ఫైటింగ్ అని, దానివల్ల ఆ మసక బారిందని పదవచ్చు ఉండొచ్చు. అలా అవ్వకూడదని ఈసారి కోరుకుంటాం. మీరు చూడండి సార్, లాస్ట్ టైం మీరు ఎలా ఉంది, అలా కాకుండా ఒక ప్యానల్ని గెలిపించుకుంటే దే విల్ బి ఏబుల్ టు వర్క్ బెటర్. లేకపోతే ఏమవుతుందంటే ఇది ఇక్కడ కాదు, ఎక్కడైనా భిన్నాభిప్రాయాలు ఉండాలి, బట్ కలిసి పనిచేయాలని ఉంటాం. బట్ ఎక్కడో కొన్ని ఈగోలు వస్తాయి, అయ్యింది కదా. సో అది కాదు, ఎవరో ఒక్కరు కారణం అని చెప్పలేము. బట్ ఇప్పుడు మళ్ళీ కలిసి ఏమో చూద్దాం. ఒక నిమిషం, ఆయన మీ ఎవరు? ఓకే, అలా కాదు, మీరు ఎక్కడి నుంచి అడుగుతారో అక్కడే చెప్పాలి కదా. అలా కాదండి, నాకు బెనర్జీ గారు ఉండొచ్చు, లేదండి, అవసరం లేదనిపించింది. లేదు లేదు లేదు, అలా పెద్దలు చిన్నలు మీరు అంటుంటారు ఎందుకండి, ఎప్పుడు పెద్దలు వాళ్ళు ఆశీర్వదించాలంతే. పనిచేసే వాళ్ళు కలుస్తారు, మాట్లాడతారు, మనం చెప్తాం, ఆ తర్వాత మనం ఆశీర్వదించాలి. కాబట్టి మళ్ళీ ఎవరు వెనకొకరు ఉన్నారు ఆయన దగ్గరికి వెళ్తారు, అలా లేదు, అలాంటి పెద్దరికం లేదు. ఇది ఒక బెనర్జీ కానీ, రమణారెడ్డి కానీ, తనీష్ కానీ, భూపాల్ కానీ, శ్రీకాంత్ కానీ, నేను కానీ, జయసుధ గారు కానీ, ఎవరు కలిసి పనిచేయాలని ముందు వచ్చామో, మనలో ఎన్నో ఈవినింగ్స్ అంటే లిస్టు రాయడం పోవడం, పిలిపించి మాట్లాడడం, అడగడం, అర్థమైందా, మీరు ఉంటారా లేదా, ఇది ఎవరు ఇన్ఫ్లుయెన్స్తో వచ్చిన వాళ్ళు కాదు. మీరు ఇక్కడ చూస్తే కదా, అది కాదు, అది పీపుల్ హూ కెన్ వర్క్. బికాస్ ఫైనలీ నెక్స్ట్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మనం చెప్పబోయే ప్రణాళికలు ఏమున్నాయో దాన్ని బట్టి మెంబర్స్ విల్ ఓట్ ఫర్ అస్. వీఆర్ టెలింగ్ దట్ టీమ్, దిస్ టీమ్ వన్స్ ద నోటిఫికేషన్ కమ్స్ విల్ కమ్ అండ్ పుట్ ఫోర్త్, అండ్ ఇఫ్ హూఎవర్ ఇస్ స్టాండింగ్ దే విల్ ఆల్సో పుట్ దేర్ ప్రణాళికలు కదా. ఆ తర్వాత నేను నువ్వు గొప్ప కాదు, దిస్ 900 మెంబర్స్లో 400 450 కోవిడ్ వల్ల 350 వస్తారో, వచ్చిన వాళ్ళు వీళ్ళిద్దరు ఇరు పక్షాలను చూసి ఎవరు ఓటేస్తారో అది, ఇట్స్ యాజ్ సింపుల్ as దాట్. అదే అండి, విష్ణు గారు మా భవనం కావాలంటారు, ఇన్ని సంవత్సరాల నుంచి లేనిది, మంచి విషయం, చాలా మంచి విషయమే. ఇప్పుడు నన్ను అడిగితే నాకు అది ఒకటే కాదు, చాలా విషయాలు ఉన్నాయి. సో ఆయన ప్రణాళికలు చెప్పారు, నా ప్రణాళికలు చెప్తాను. ఉన్న అందరూ మెంబర్సు ఇవన్నిటికన్నా మా భవనం ముఖ్యమంటే ఆయన్నే గెలిపిస్తారేమో కదా. ఫైనలీ మెంబర్సు విష్ణు గారు మాట్లాడుతున్నారు, ప్రకాష్ రాజ్ గారు మాట్లాడుతున్నారు, ఈ ప్యానల్ వీళ్ళు మాట్లాడుతున్నారు, వీళ్ళు మాట్లాడుతున్నది మనకు కావాలి, ఇది నాట్ ఇంపార్టెంట్ అనిపిస్తే ఫైనలీ ఓట్ విల్ డిసైడ్ వాట్ ద పీపుల్ వాంట్. నేనేం ఆఫర్ చేయలేను, నేను 3 స్థలాన్ని ఎతకలేను, నా దగ్గర అంత డబ్బు లేదు, నేను ఒక్కడినే కట్టేంత డబ్బు నా దగ్గర లేదు. ఐఎమ్ అ వెరీ స్మాల్ ఆర్టిస్ట్ అండ్ ఇన్ మెయిన్ ఆ ఎలిమెంట్. నా భవనం ఐడియా చాలా విశాలమైనది, చాలా డబ్బు కావాలి, బట్ నాకు వేరే పనులు ఉన్నాయి, అవి నేను నా ప్రణాళికలు చెప్పేటప్పుడు చెప్తాను. బట్ మెంబర్స్ లేదు మనకి భవనం కావాలి, విష్ణు గారు ఆల్రెడీ చూసేసారంటే ఆయన ఎన్నుకుంటారు, యాజ్ సింపుల్. ఫైనలీ మెంబర్స్ ఎన్నుకునేది వాళ్ళకి ఏం కావాలో ఇచ్చేవాళ్ళని తప్ప నేను నువ్వు అని కాదు కదా. సో లెట్ దెమ్ డిసైడ్ అంటాను నేను. దానికి ఆన్సర్ ఇచ్చానా, ఆయనకు ప్రతి వర్డ్ చెప్పడానికి హక్కు ఉంది, ఆ హక్కు మీదే మెంబర్స్ అందరితో మాట్లాడమని చెప్పండి. మెంబర్స్ కూడా అలా అనుకుంటే నన్ను ఓడిస్తారు, అంతే కదండి. అది ఆయన అభిప్రాయం, ఇది మిగతా వాళ్ళ అభిప్రాయం కూడానా తెలియదు కదా. సో లెట్ దెమ్ డిసైడ్. ఎవరు చాలామంది సమర్థించుకోవాలండి, కొందరు వస్తారు కొందరు రారు, ఎవరైనా ఇట్ ఈస్ ఓకే, ఇట్ ఈస్ నాట్ ఓన్లీ మీ. అలా చాలా పెద్ద వాడు ఓటేయలేదు, అది కాదు కదా. ఐఎమ్ ఎ మెంబర్, ఐ కెన్ పుట్ నోటా ఆల్సో.
I might have not liked the panel which stood also. I have every right. That doesn't mean that you can't stand for elections. ఇది ఏం చెప్తున్నారో అదనే ఎలక్షన్ క్రైటీరియా చేసుకోండి, తప్పు కాదుగా. కరాటే కళ్యాణి గారు ఒక నిమిషం ఏమంటారండి? చెప్పమని చెప్పండి. అలా చెప్పకుండా ఎలా? నాకు టైం లేవండి అవనంటికి. ఒకవేళ అలా చెప్పుంటే చెప్పాలి కదా. అది చెప్పేదాకా మాకు ఎలా తెలుస్తుంది? ఒక నిమిషం, లెట్ మీ ఫినిష్ ఇట్. ఆమె చెప్పేదాకా మాకు తెలియదు, ఎవరికి తెలియదు. సో చెప్పని, చెప్పిన తర్వాత సమాధానం నాకే తెలియదు ఏంటని బాధ. అదే అండి, అలా కాదండి. అది ఎలా వద్దు నాన్న, ఏంటని చెప్పాలి కదా నాన్న. తను ఏం చెప్పలేదు దాని గురించి నన్ను రియాక్ట్ చేయమంటే ఎలా వద్దు నాన్న? ఎలా బాధించాను, ఎలా బాధపడ్డారని చెప్పాలి వద్దా? అదేంటని చెప్పమని చెప్పండి సార్. అదేంటి చెప్పమని చెప్పండి సార్. తర్వాతే నా దగ్గర ఆన్సర్ అడగాలి కానీ లేకపోతే ఎలా? చెప్పండి నాగేంద్ర గారు. ఒక నిమిషం, నాగేంద్ర గారు మధ్యలో ఏదమ్మా అడిగారు. చాలాసార్లు వేసానండి. అది ఎందుకు నేమ్ చేయాలండి? మీకు డేట్లు చెప్పలేదు, వాళ్ళు మీరు ఉన్నారా? నేను వేసానండి. కొన్నిసార్లు వేయలేదండి. సింపుల్. 7-8 టైమ్స్ వేసానండి నేను. నాగార్జున గారు ప్రెసిడెంట్ అయినప్పుడు, మురళి గారు ప్రెసిడెంట్ అయినప్పుడు వేసాను నేను. ఇచ్చాను, వెళ్ళాను. ఐ ఓటెడ్. ఏమండి అజెండా మేము చెప్తామండి. ఐ టోల్డ్ యూ, లెట్ ద నోటిఫికేషన్ కమ్, వి విల్ టెల్ యూ ఇన్ ద అజెండా. చెప్పండి. చెప్పండి. కొందరు చెప్తున్నారు. నాకు ఆ కళాకారుడు నాకైతే తెలియదు. బికాజ్ 25 సంవత్సరాల నుంచి తెలుగు సినిమాలో ఉన్నాను. అదే నిర్మాతలు నాతో సినిమా తీస్తున్నారు. అలాగా ఓకే నాదేదో నాకేదో అలా మాట్లాడినట్టు ఉంటుంది. నేను వాళ్ళ కోసం వాళ్ళకి ఆన్సర్ ఇస్తున్నాను, మీరు చూడండి. అలాంటి ఆపాదనలు ఉంటే నేను ఈ రోజులు ఉండాల్సిన అవసరం లేదు, ఎప్పుడు పంపించేసేవాళ్ళు. అది లేదండి. అలాంటి చెప్తుంటారు. ఒకరిని నమ్ముతారా? ఇప్పుడు నేను అలా కాదంటే నన్ను నమ్ముతారా? లేకపోతే మీ వల్ల అయితే ఆ బాధితురాలను ముందు పెట్టుకోండి, ఎలా బాధించారని చెప్పండి. దానికి కారణాలు నేను కూడా చెప్తాను. ఎందుకంటే ప్రతి యాక్షన్కి ఒక రియాక్షన్ ఉంటుంది, దానికి కారణాలు ఉంటాయి. ఒక సైడ్ నుంచి దయచేసి నన్ను చూడకండి ప్లీజ్. తప్పు కదండి. డ్రగ్ అయితే పడదు నాకు. 3 విలేజ్ దత్తు తీసుకునేవాడిని. అది మన యువతరాలని ఎంత నాన్సెన్స్ చేస్తుంది. ఇఫ్ దెర్ ఈజ్ అ కేస్, ఇప్పుడు కేసు ఉంది, ప్రూవ్ అయితే సీరియస్ యాక్షన్ షుడ్ బి టేకెన్. బికాస్ దే ఆర్ యాంటీ సోషల్స్, దే ఆర్ యాంటీ నేషనల్స్ కదా. ప్రూవ్ అయ్యిందా అండి? ప్రూవ్ అయ్యిందా అంటే అందరూ ప్రూవ్ అయితే ఐ విల్ బి ద ఫస్ట్ ఫెలో టు టేక్ యాక్షన్ ప్లీజ్. అలా మనం ఎవరు కూడా దాన్ని భరించకూడదు. ఇది మన కోసం కాదు, వచ్చే తరాలకి, ఆలోచనకి, అభివృద్ధికి, సొసైటీ యొక్క హెల్త్కి కరెక్ట్ కాదు అది కదా. ఏంటి ఐడియాలజీ ఉంటుందనా? మంచి చేయాలి. నా ఆలోచనలు వేరే రకంగా ఉంటాయి. అంటే ఎవరు సమస్యలని పరిష్కారం చేయకూడదని ఎవరు రారండి. కొందరికి ఎలా చేయాలని తెలియకపో ఉండొచ్చు, కొందరికి ఆ ఎక్స్పోజర్ పోకపో ఉండొచ్చు. నేను చాలా ఇలాంటి అసోసియేషన్స్ లేదా ఒక విలేజెస్లో వచ్చేసి డిఫరెంట్ లేయర్స్లో చూశాను. నాకు పరిష్కారాలు తెలుస్తుంది, నా వే డిఫరెంట్గా ఉంటుంది, దాన్ని ముందు పెడతాను. ఓహో ఇలా కూడా ఈ పరిష్కారం ఉందని తెలిస్తే చాలు. దట్స్ ఆల్. థ్యాంక్ యూ అండి. ఏమండి అందరికీ అన్నీ తెలియాల్సిన అవసరం లేదు కదండి.
అందరికీ అన్ని తెలియాల్సిన అవసరం ఉండదు, ఆయా టైంలో అది కుదరలేదేమో. బట్ వాళ్ళ ఇంగితం కానీ వాళ్ళ ఇంటెన్షన్ కానీ తప్పు పట్టలేము కదా. ఎవ్రీబడి కమ్స్ టు డూ ఫర్ దిస్. లాస్ట్ క్వశ్చన్ సార్. మీరు అదే క్వశ్చన్కి వచ్చారు, వాళ్ళని తీసుకురండి అయిపోద్ది కదండి, యాజ్ సింపుల్ యాజ్ దట్. చాలా థ్యాంక్స్ అండి. మీ లాస్ట్ క్వశ్చన్. ఓకే, లాస్ట్ క్వశ్చన్ చెప్పండి నగర్ గారు. ఎనీబడి. ఓకే ఓకే సార్. ఏ సిచ్యువేషన్ అండి? మీరు ఆపాదిస్తున్నారు కొన్ని ఆపాదనల్ని, అది కరెక్ట్ కాదని నేను చెప్తున్నాను. మీరు ఆపాదించిన మాత్రం నేను ఆపాదితుడిని కాదు. ఓకే, నేను ఎలా కాదు, నేను కొందరిని ఎలా కాదు యూజ్ స్ట్రాంగ్ వర్డ్స్. నాగేంద్ర గారు మీ మీద ఇలా ఉంది అలా ఉంది అన్నారు, అది లేదంటున్నా నేను. ఓకే ఓకే, అలా లేదు నేను అంటున్నా, అలా లేదు నేను. ఓకే, నా మీద అలిగేషన్స్ ఉందంటున్నారు, ఆ అలిగేషన్స్ నేను ఒప్పుకోవట్లేదు అంటున్నా. అలా కాదు, అగేన్స్ట్ ఎనీబడి నా మీద కూడా ఉంది, నేను ఒప్పుకోవట్లేదు దాన్ని అంటున్నా. ఒప్పుకోవట్లేదు, దే హ్యావ్ టు కమ్ విత్ ప్రూఫ్స్. అదైతే దాన్ని పెట్టుకొని ఫైట్ చేయండి, నో ప్రాబ్లం. ఐ డోంట్ వాంట్ దట్స్ ఓకే. భిన్నాభిప్రాయాలు ఉండొచ్చు, దట్స్ ఓకే. కొన్నిసార్లు షూటింగ్ ఎందుకని ఆయనకు తెలుసు, నాకు తెలుసు. దర్ విల్ బి రీజన్స్. మీరు ఎప్పుడు ఇచ్చిన డేట్ ఓకే సార్ మీరు కావాలంటారు, ఉండదు, నా మీద పోస్తారు. దర్ ఆర్ సో మెనీ థింగ్స్ ఐ డోంట్ వాంట్ టు ఎక్స్ప్లెయిన్ బికాస్ ఇట్ ఈస్ ఒక ఆర్గానిక్గా జరిగే విషయం అది. కొందరికి సరిపోద్ది, కొందరు ఎక్కువ పాని డబ్బు అడుగుతారంటారు, బట్ డబ్బు కూడా తీసుకుని యాక్ట్ చేసిన సినిమాలు కూడా ఉన్నాయి. దర్ సో మెనీ థింగ్స్ విచ్ హ్యాపెన్. దట్ ఈస్ అ వెరీ ఏమంటారు, ఒక ప్రొఫెషనల్ దొరకే తీసుకున్నాను. అదే చెప్తున్నా. ఓకే, ప్రాబ్లీ ఐ యూజ్ ద రాంగ్ వర్డ్. అలాంటి అలిగేషన్స్ ఆడి నుంచి నా మీద ఉంది, మీరు సరి చేస్తారా అంటున్నారు, అలాంటి అలిగేషన్స్ లేదంటున్నాను. నో, ఐ డోంట్ థింక్ ఇట్ విల్ కమ్ బికాస్ ఇది నేను ఏదో ఒకరోజు టక్కని లేసి వచ్చి అనౌన్స్ చేసి మిగతా వాళ్ళని తీసుకొచ్చింది కాదు. ఇట్ హెస్ బిన్ అ ప్రాసెస్. లాస్ట్ టైం చెప్పినప్పుడు 6 or 1 year నుంచి జరుగుతున్న ప్రాసెస్. పేరున మాట్లాడుతూ ఇలా చేద్దాం బాగుంది అనుకుని వచ్చిన ప్యానెల్ కాబట్టి ఐ డోంట్ థింక్ దెర్ ఇస్ బియర్ లుక్ బ్యాక్ ఆన్ దాట్. అండ్ ఇవన్నిటి తర్వాత మీరు చెప్పినట్టు 2 ప్యానెల్లు ఎలక్షన్ డేట్ వచ్చి ఎలక్షన్లో మా మెంబర్స్ లేదు వి విల్ హిమ్ బెటర్ నాట్ ప్రకాష్ రాజ్ అనుకుంటే సో షాల్ ఇట్ బి, ఇజంట్ ఇట్? ఫైనలీ లాస్ట్ క్వశ్చన్ ఈజ్ ఓవర్. నో, మా ప్యానెల్ మెంబర్స్ కలుసుకుని మా ప్యానెల్లో చేసే పనికి జీవిత గారు అవసరం, హేమ గారు అవసరం అని వాళ్ళ దగ్గర వెళ్ళి రిక్వెస్ట్ చేసి వాళ్ళకి మనం ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళంతటికి వాళ్ళు వచ్చారే తప్ప దే హ్యావ్ కమ్ హియర్ బికాస్ ఆఫ్ వీ హ్యావ్ షేర్డ్ అవర్ డ్రీమ్, నాట్ టు కీప్ కన్విన్సింగ్. అండ్ ఇంకొకరు చెప్పారు ఇంతకుముందు ఎంత అనౌన్స్ చేస్తున్నారని. నాకు అలాంటి రాజకీయాలు తెలియదు. వాళ్ళు అనౌన్స్ చేసిన తర్వాత దానికి తోటిగా ఇంకొకటి చేద్దామా మాకు తెలియదు. దట్ ఈస్ నాట్ మా అసోసియేషన్. ఇస్
చాలా మందితో మాట్లాడానండి, కొందరు రాలేదు. ఏం చేయమంటారు? ఏం చేయమంటారు? అలా కాదు, విత్డ్రా అంటే ఎవరు ఇంకా అప్లై చేయలేదు కదండి. ఎవరు కొందరు మాట్లాడరు నాతో, నేను ఏం చేయమంటారు? నేను ఎవరితో మాట్లాడగలిగాను ఒకటి. రెండు, నాకు అవసరం ఎవరో వాళ్ళ దగ్గర వెళ్ళానండి, అయిపోయింది. యాజ్ సింపుల్ యాజ్ దట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. మీరు ఎన్ని నైట్ పార్టీ చెప్పండి, నైట్ పార్టీ చెప్పండి. చేయనండి, ఎవరెవరు చేసుకుంటారో చేసుకొని ప్రతి ఒక్కరు వాళ్ళ మెంబర్స్ని మీట్ చేయాలి. డే అంతా షూటింగ్ ఉంటుంది, ఈవినింగ్ కలిస్తే బాగుంటుందని కలుస్తారేమో, వాళ్ళు కళ్ళలు చెప్పుకుంటారేమో. వై షుడ్ వి గెట్ ఇన్ టు దర్ ప్రైవేట్ థింగ్స్? మనం ఎలా చేసుకోవాలో అలా చేసుకుంటాం. దాన్ని తప్పు పెట్టకూడదు. అంటే కళాకారులు ఈవినింగ్ కలుసుకుంటారు, 30 మంది కలుసుకుంటారు, వాళ్ళ విషయాలు వాళ్ళు చెప్పుకుంటారు, వాళ్ళు 10 మందికి చెప్పుకుంటారు. దట్ ఈస్ హౌ క్యాంపెయినింగ్ హ్యాపెన్స్. ఎలక్షన్ క్యాంపెయిన్లో అందరి ఇంటికి ముందు రోడ్ మీద వెళ్ళాం కదా, ఉన్న కొన్ని మెంబర్స్ పిలుచుకొని వాళ్ళు ఎంతో రిలేషన్షిప్స్ ఉంటాయి, భోజనం చేయొచ్చు, దే మే హ్యావ్ ఎ డ్రింక్, ఇట్ ఈస్ ఓకే. నేను ఊళ్ళోనే లేనండి, నా ఆఫీస్లో ఉందని వేశారు. ఓకే, దే క్యాన్సల్డ్ ఇట్ ఆల్సో. అండ్ ఇంకొకటి చెప్తాను, సమీర్ గారు ఏదో చెప్పినట్టు ఉంది. సమీర్ బిగ్ బాస్, ఆయన ఫ్రెండ్స్, నాగార్జున గారు బిగ్ బాస్, ఆయన కలుసుకుంటే దానికి ఆయనకు పిలిచి చెప్పాను, చూడు నువ్వు చేసింది నీ ఇంటెన్షన్ తప్పు కాదురా, బట్ ఈ టైంలో అలా చేస్తే తప్పుగా వస్తుంది, కొంచెం జాగ్రత్త పడాల్సిన అవసరం ఎంతో ఉంది అని చెప్పాను. ఆయన చేసింది తప్పని చెప్పను. ప్రకాష్ రాజ్ గారు ఆఫీసు అని చెప్పి చనువు తీసుకుంటే తప్పు అయిందేమో. తాను busiest man on this earth is the one who has little more time. Thank you.